అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జి హేమలత. నేను డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపురము. ముందుగా నిత్యశిరభి చారిటబుల్ ట్రస్ట్ పుట్టినిల్లు ఆశ్రమం డాక్టర్ నిర్మలా మురళి గారికి, అలాగే శ్రీమతి వాణిశ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. ప్రతి ఒక్కరూ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం, ఇది కామన్ గా. దాంతో పాటు ఏదైనా సరే ఆ డే రిమెంబర్ అందరికి మన ఇంట్లో వాళ్ళు గుర్తుండేలాగా ఒక సేవా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశం చాలా కొద్ది మందికి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎప్పుడు ముందుంటారు మా డాక్టర్ నిర్మలా మురళి గారు, శ్రీమతి వాణిశ్రీ గారు. ఈ రోజు వాణిశ్రీ గారు పుట్టినరోజు. శ్రీ గారి పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి ఏదైనా ఇవ్వాలన్న ఉద్దేశంతో కలవడం జరిగింది. మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో 560 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ. అలాగే 560 బెడెడ్ కి మాకు ఎప్పుడు కూడా 1200 పేషెంట్స్ ఎప్పుడు ఉంటారు. పేషెంట్స్ అందరికీ కార్డ్స్ అన్ని సదుపాయాలు ఉంటాయి, కానీ వాళ్ళ పక్కన ఉన్న అటెండర్స్ కి కూర్చోవడానికి స్టూల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఈ విషయాన్ని నేను వాళ్ళకి చెప్పడం, వెంటనే వాళ్ళు ఎందుకు మేడం ఆ స్టూల్స్ ఆ పేషెంట్ అటెండర్స్ కి మేమే ఇస్తామని చెప్పేసి చెప్పిన 1 డేలోనే మాకు వెంటనే ఒక 50 స్టూల్స్ ని ప్రొవైడ్ చేశారు. అలాగే మదర్స్ మిల్క్ బ్యాంక్ కి మాకు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే వీళ్ళకు నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా నీడ్స్ ఉంటాయి, చాలా మంది పేద ప్రజలు ఉంటారు. వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం వల్ల గవర్నమెంట్ ద్వారా అన్ని చేయొచ్చు, కానీ కొన్ని చిన్న చిన్న సదుపాయాలు ఇలాంటివి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి చేయడం అనేది ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరగాలని, అలాగే మరొకసారి వాణిశ్రీ గారికి హృదయపూర్వక బర్త్డే విషెస్ చెప్తూ, నిత్యశిరభి మా సిస్టర్ అనమాట డాక్టర్ నిర్మలా మురళి గారికి ఎప్పుడు ఏదైనా ఎప్పుడు నో అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఒక చిన్నది కావాలంటే వెంటనే నెక్స్ట్ డే మాకు వచ్చేస్తూ ఉంటాయి. చాలా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.